నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। నారా రామ్మూర్తి నాయుడుకు టీడీపీ నాయకులు నివాళులు। మూర్తి నాయుడు మరణం రాష్ట్రానికి తీరని లోటు అన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన। ఘనంగా యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమానికి హాజరైన పెద్దలు। హైందవ శంకారావం బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ జనవరి 5న చలో విజయవాడ తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపు। సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణం రాష్ట్రానికి తీరని లోటని స్థానిక టీడీపీ కార్యాలయంలో రామ్మూర్తి నాయుడు సంతాప కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు। చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతలు, టీడీపీ గెలుపుకు క్షేత్రస్థాయిలో కృషి చేసిన రామ్మూర్తి నాయుడు లోటు తీర్చలేనిదని మక్కెన అన్నారు। మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నారా రామ్మూర్తి నాయుడు గారి మరణం అనేది ఈ రాష్ట్రానికి తీరని లోటు। ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు తమ్ముడుగా ఉంటూ చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతల్ని ఆయన సమర్థవంతంగా గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు। మరి ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్న ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోనన్న ఆ సమయాన్ని వారి తమ్ముడు గారు ఆ నియోజకవర్గంలో బాధ్యత పెట్టబట్టి ఇంత ముందుకు వచ్చారని సందర్భంగా తెలియజేస్తూ, మరి శాసనసభ్యుడిగా కూడా 1994 నుంచి 99 వరకు కూడా చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి రామ్మూర్తి నాయుడు గారిని సదా స్మరించుకుంటూ ఈ రోజున మన చీఫ్ ఇంజనీర్ గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు డిఆర్డీఏ చైర్మన్ వెంకటరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు, రమణ గారు, వెంకటరత్నం గారు, గురునాథం గారు, గౌరవ పెద్దలందరం కూడా కలిసి ఈ రోజున రామ్మూర్తి నాయుడు గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం। ఆయన చూపినటువంటి బాటలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తపరుస్తారు। మండల కేంద్రమైన నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి పుట్ట తిరునాళ్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు। వేకువజామున 40 మంది బాలికలతో బావుల నుండి బిందెలతో తెచ్చిన నీటితో అమ్మవారికి అభిషేకం నిర్వహించి అలంకారం చేశారు। వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు బోనాలను, పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి మొక్కుబడులను తీర్చుకున్నారు। గ్రామంలోని వీధుల్లో నాగరాజు భక్తులతో జెండాను ఊరేగించారు। వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాశ్వత భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసి రెడ్డి సోదరీమణులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో ఉన్నట్లు యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు ఆర్ఎస్ శివారెడ్డి అన్నారు। వన సమారాధన కార్యక్రమానికి నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోటప్పకొండ రెడ్ల సంఘం అధ్యక్షులు వీరారెడ్డి, కార్యదర్శి కొలిమిరి వెంకటరెడ్డి, వచ్చిన రెడ్డి సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు। ఈ సందర్భంగా ప్రహరీగోడ గేటుకు శంకుస్థాపనతో పాటు ట్రస్ట్ కు సంబంధించిన 2,50,000 రూపాయల స్కాలర్షిప్లను, మొత్తం 13 లక్షల రూపాయల కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన రెడ్డి సోదరీమణులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు। వినికొండ గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు కళాశాలతో తమకున్న అనుబంధాన్ని, స్నేహబంధాన్ని పంచుకున్నారు। కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన పూర్వ విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది। తమ సహకారం కళాశాలకు ఎప్పటిలాగే కొనసాగుతుందని పూర్వ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావుకు హామీ ఇచ్చారు। విజయవాడలో జనవరి 5వ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే హైందవ శంకారావం బహిరంగ సభను విజయవంతం చేయడానికి సంబంధించిన వినుకొండ వెల్లటూరు రోడ్డులోని ఎంపీసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు। దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలని, దేవాలయాలన్నింటిలో పూజ ప్రసాద కైంకర్య సేవలను హిందూ సంస్థలకు అప్పచెప్పాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహా
బౌద్ధిక్ ప్రముఖ వేదాంత గోవింద రామానుచార్యులు రవికుమార్, జిల్లా అధ్యక్షులు గోనుగుంట్ల గంటారావు, నగర అధ్యక్షులు ఇమ్మడిశెట్టి మల్లికార్జునరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహిరంగ సభ కరపత్ర విశ్వ హిందూ పరిషత్ సభ్యులు విడుదల చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.